హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ టాక్ ఛానల్. నిన్న మొన్నటి వరకు ఎంతో అందంగా ఉన్న హీరోయిన్లు ప్రస్తుతం ఎలా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చూసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారని నా ఫీలింగ్. లెట్స్ అవర్ ఎపిసోడ్. ముందుగా చూసుకున్నట్టయితే త్రిష కూడా పెద్దగా అందం అయితే తగ్గలేదనిపిస్తుంది. అంజలి జవేరి సేమ్ అలానే ఉన్నారు. అంజలి కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. రీమాసన్ అయితే కొంచెం చాలా తగ్గిపోయింది అందం. అలాగే సోనీ అగర్వాల్, ఈమె కూడా కొంచెం అందం తగ్గినట్టే అనిపిస్తుంది. అలాగే నమిత ఇప్పుడు చూస్తే బొద్దుగా లావుగా అయిపోయింది. జెనీలియా కొంచెం లావుగానే అనిపించింది, అందం కూడా కొంచెం తగ్గింది అనిపిస్తుంది. కిరణ్ రాథోడ్, ఈమె కొంచెం లావుగా బొద్దుగా అనిపిస్తుంది. అలాగే జ్యోతిక కూడా కొంచెం అందం తగ్గినట్టే అనిపిస్తుంది. అలాగే గజాల గారు కొంచెం స్మార్ట్గానే ఉన్నారనిపిస్తుంది. మాళవిక ఫేస్ కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే అసిన్ కూడా కొంచెం అందం తగ్గినట్టే అనిపిస్తుంది. మీనా గారు అచ్చం అలానే ఉన్నారు అనిపిస్తుంది. లైలా కూడా ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఇలియానా అయితే కొంచెం లావుగానే కనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, ఈమె కూడా కొంచెం అలాగనే ఉంది. గోపిక, ఈమె కొంచెం పర్వాలేదు. నెక్స్ట్ టబు కొంచెం ముసలిదానిలా అయిపోయింది. నెక్స్ట్ తాప్సీ పన్ను, ఈమె కొంచెం సేమ్ అలాగనే కనిపిస్తుంది. కీర్తి రెడ్డి కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. కీర్తి సురేష్ కొంచెం పెళ్ళైన తర్వాత అందం తగ్గిందనే చెప్పచ్చు. అలాగే నజ్రియా నజీం, ఈమె అచ్చు కుదిరినట్టు అలాగే అనిపిస్తుంది. సాయి పల్లవి సూపర్ గ్లామర్. పూజా హెగ్డే సూపర్ గ్లామర్ అని చెప్పొచ్చు. రోజా కొంచెం లావుగా బొద్దుగా అయిపోయింది. అనుష్క అలానే ఉంది. చార్మి గురించి చెప్పక్కర్లేదు, చాలా అందంగా ఉంటుంది. పూనం బజ్వా కూడా అందంగానే ఉంది. లయ కూడా అలాగే ఉంది. రాశి కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది, అయినా మంచి అందంతోనే ఉంటుంది. దేవయాని కూడా కొంచెం అందం తగ్గినట్టే అనిపిస్తుంది. ఆమని గారు అచ్చం అలానే ఉన్నారు అనిపిస్తుంది. స్నేహ కూడా అలానే ఉంది. ప్రియమణి కూడా అచ్చు కుదిరినట్టు అలాగే ఉంది అనిపిస్తుంది. ఆన్సిక కూడా మంచి గ్లామర్తో కళకళలాడిపోతుంది. సంగీత గారు కూడా చాలా బాగానే ఉన్నారు. శ్రియా శరణ్ గారు ఇప్పటికీ అందం తగ్గిపోలేదని చెప్పొచ్చు. తమన్నా మిల్క్ బ్యూటీ చాలా అందంగా ఉంటుంది. సమంత రూత్ ప్రభు ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తుంది. ఈమె భావన కూడా చాలా అందంగా ఉంది. భూమిక కూడా యాజ్ అలాగే ఉంది అనిపిస్తుంది. నయనతార కూడా అచ్చం అలానే ఉందనిపిస్తుంది, అయితే కొంచెం లావు అయిపోయింది. కాజల్ అగర్వాల్ కూడా కొంచెం అందం తగినట్టు అనిపిస్తుంది. మహేశ్వరి అచ్చం అలానే ఉంది అనిపిస్తుంది. రవళి అయితే చాలా బొద్దుగా లావుగా అయిపోయింది. ఊహ గారు కూడా కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. అమలాపాల్ అలాగనే అందంతో కొనసాగుతుంది. సదా కూడా అలానే ఉంది అనిపిస్తుంది. రచిత గురించి అయితే చెప్పకర్లేదు, ఆమె చాలా లావుగా బొద్దుగా అయిపోయింది. అలాగే నువ్వే కావాలి హీరోయిన్ రీచా గారు కూడా కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే రీచా గంగోపాధ్యాయ, ఈమె అచ్చం అలానే ఉంది. రంభ గారు కూడా అచ్చం అద్దుగురినట్టు అదే అందంతో ఉంది. ఇక పరుగు హీరోయిన్ షీల గారు కూడా కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే ఇంద్రజ అసలు 42 ఏళ్ళ వయసు వచ్చినా కూడా అందం ఏమాత్రం తగ్గిపోలేదు. అలాగే నగ్మ గారు కూడా కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే సమీరారెడ్డి కూడా కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక కామ జట్మలాని కూడా అదే అందంతో కొనసాగుతుంది ఆమె.
ప్రేమ గారు కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. లక్ష్మీరాయ్ కూడా కొంచెం అందంగానే ఉంది. కమలిని ముఖర్జీ, ఈమె కూడా చాలా అందంగా నవ్వుతూ క్యూట్ స్మైల్గా ఉంటుంది. ఇక మన్మధుడు హీరోయిన్ సోనాలి బింద్రే కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక అమిషా పటేల్ కొంచెం అందం తగ్గినట్టు అనిపిస్తుంది. శిల్పా శెట్టి ఏమాత్రం తగ్గలేదు ఆమె అందం. ప్రీతి జింగాని గారు, ఆమె అందం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈమె పేరు గుర్తురావట్లేదు, కింద కామెంట్ చేయండి. అలాగే దీప్తి భట్నాగర్, ఈమె కూడా చాలా అందంగానే ఉంటుంది. ప్రీతి జింట కూడా చాలా అందంగానే ఉంటుంది. మనీషా కొయిరాలా, ఈమె పాపం కొంచెం ముసలితనం వయసు వచ్చేసింది అనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకెవరైనా మిస్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ హీరోయిన్స్లో ఏ హీరోయిన్ అంటే మీకు చాలా ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.